మనలో కొందరు బ్రతుకుతున్నారు కదా బతకని అంటున్నాం. అంతే కదా. హైదరాబాదులో హైటెక్ సిటీ కట్టక ముందే వెళ్ళి ఉద్యోగాలు చేశాం కదా మనం. కట్టిన తర్వాత ఉద్యోగాలు హైటెక్ సిటీతో సంబంధం లేకుండా చేస్తున్నాం మనం. అమెరికాకి వెళ్ళినోడు హైటెక్ సిటీలో ఉద్యోగం చేసి వెళ్ళలా. అమెరికాకి వెళ్ళినోడు అంతకు ముందే పోయాడు ఉద్యోగానికి. వాళ్ళు ఏం ఫీల్ అవుతారు, మన ఏరియాలో కూడా మంచిది పెట్టారా బాబు అని ఫీల్ అవుతారు. అలాగే బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నాడు, చెన్నైలో ఉద్యోగం చేస్తున్నాడు, హైదరాబాద్ లో హైటెక్ సిటీ వలన మా ఏరియాలు బాగుపడ్డాయి అని ఎవడు చెప్పడు కదా. రాజధాని అనేది ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్, కానీ అదే మన లైఫ్ కాదు. ఇది మిస్ అవుతున్నాం మనం. హైదరాబాద్ మనం వెళ్తున్నది సెక్రటేరియట్ చూడడానికో, అసెంబ్లీని చూడడానికో, హైకోర్టును చూడటానికో కాదు. ఉద్యోగం ఉందంటే వెళ్తాం, ఉద్యోగం లేదంటే ఆగుతాం. ఉద్యోగం ఉందంటే గురుగావ్కి కూడా వెళ్తున్నాం, ఉద్యోగం ఉందంటే అహ్మదాబాద్కి కూడా వెళ్తున్నాం, ఉద్యోగం ఉందంటే ముంబైకి కూడా వెళ్తున్నాం, ఉద్యోగం ఉందంటే కర్ణాటకకు కూడా వెళ్తున్నాం, ఉద్యోగం ఉందంటే కొచ్చికైనా వెళ్తాం మనం. ఇది కామన్. అది హైటెక్ సిటీ వల్ల కాల, హైదరాబాద్ వల్ల రాలా మన ఉద్యోగాలు. ఇప్పుడు కర్ణాటకలో వచ్చిన ఉద్యోగాలు, తమిళనాడులో వచ్చిన ఉద్యోగాలు, లేకపోతే అమెరికాలో వచ్చిన ఉద్యోగాలు, ఇవన్నీ హైటెక్ సిటీ చూసి వచ్చినాయా, హైదరాబాద్ చూసి వచ్చినాయా? నీ చదువు, నీ ఊళ్ళో నువ్వు చదువుకున్న చదువు, నీ క్వాలిఫికేషన్. ఈ క్వాలిఫికేషన్కి నువ్వు చదువుకోవాలి అంటే నీకు ఆ చదువు అందుబాటులో ఉండాలి. ఇదివరకు అట్లాంటి అందుబాటు ఎంతమందికి ఉంది? 10th క్లాస్ లోనే ఒక